ఒకవేళ బాగా చల్లగా ఉందనుకోండి, మనం ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఆ టైంలో మనకి ఈ ఏరియా ఉంది కదా, ఇది అనేది ఆటోమేటిక్గా మనకి వార్మ్ అయిపోతుంది అనమాట. సో మనకి ఎంత ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ ఒక నాజిల్ బయటకు వస్తుందండి, వచ్చేసి ఆటోమేటిక్గా అది వాటర్ స్ప్లాష్ చేస్తుంది అనమాట పైకి. అదే కావాలి మాకు కూడా. అసలు చేతి నుంచి ముట్టుకోకుండా పాసెట్ అని రాకుండా ఇష్టమా, అది వచ్చి సూపర్ ఫ్లాష్ చేస్తుందట, పిచ్చి లాగా వస్తుంది. ఆర్ట్ చూస్తావా? చిట్టా 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 చిట్టా. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? వతశివోనమయ సాయి కుమార్ దేశ్. సో ఈరోజు మనం ఒక హోమ్ టూర్ క్రియేట్ కాబోతున్నాం. హైటెక్ హోమ్ టూర్ అనమాట. మన జపాన్ వాళ్ళు ఏదో కనిపెడుతున్నారు అంటారు కదా, సో మనం ఈరోజు జపాన్ హోమ్ టూర్ క్రియేట్ కాబోతున్నాం. సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఈరోజు మేము హోమ్ టూర్ చేయబోతున్నాం. ఈ రోజు మేము హోమ్ టూర్ కి రియాక్ట్ అవబోతున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నది మా సొసైటీలో అపార్ట్మెంట్. ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ సేమ్ గా కన్స్ట్రక్ట్ చేశారు. చూడండి ఎంత బాగుందో. కాదురా, ఇప్పుడు పక్కన ఇంట్లో పోతే మన ఇల్లు అనుకొని సేమ్ ఉన్నాయి కదా అన్ని. ఫుల్ దాయి పక్కింట్లో పోతే అంతే. లేదు లేదు లేదు, దానికి కూడా ఆన్సర్ దొరుకుతుంది. ఓకే ఓకే. అంత హైటెక్. ఎస్, మోస్ట్ ఆఫ్ ద ఇల్లులు వుడెన్ తోనే కన్స్ట్రక్ట్ చేస్తారు. సో మా అపార్ట్మెంట్ కూడా కంప్లీట్ గా వుడెన్ తోనే కన్స్ట్రక్ట్ చేసింది. చూడండి. ఓ నేను ఇంకా కాంక్రీట్ వుడెన్ కాదు, పిఓపి. ఏముండదు, గట్టి ఊగితే ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేసుకుంటారు కదా, క్విక్స్ నుండి తప్పించుకోరు. జపాన్ లో యా అక్కడ అవసరం కూడా. ఇక్కడ చలికి ఏం చేస్తారంటే మొత్తం వుడ్ హౌసెస్ కడతారు. యాక్చువల్లీ వుడ్ ఫ్లోరింగ్ ఉంది అంటే అది కొంచెం ప్రీమియం అన్నట్టు. కార్పెట్ వేసిరంటే లో క్లాస్ అన్నట్టు. ఓ అదే మన ఇండియాలో అయితే చీప్ గా ఆడు కట్టెలతో కట్టుకున్నట్టు ఇల్లు అని అంటాం. అంతే. ఆడ అదే పాష్. ఇది వచ్చేసి డోర్ బెల్. ఇక్కడ బటన్ క్లిక్ చేయగానే ఈ కెమెరా అనేది ఆన్ అవుతుంది. అండ్ పైన మనకి ఒక మానిటర్ ఉంటది. సో ఎవరు వచ్చారు అని చెప్పేసి మనం దాంట్లో చూడొచ్చు అండ్ వాళ్ళతో మాట్లాడచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంటర్వ్యూ తీసుకోవాలి. అయితే కాదు ఇంత ఉంది. డౌట్ వచ్చింది కదా సాయి, ఇప్పుడు క్లియర్ అయిందా? ఎస్. కాదు, ఇట్లాంటి బెల్లులు ఉంటే మనం తీట వాళ్ళం. ఇంకా కనిపిస్తున్నాం అంటే ఇంకా ఇంకా తీట పనులు చేస్తాం, పాట పాడతాం. వినిపిస్తున్నామా, కనిపిస్తున్నామా, ఎస్ఎంఎస్ రిక్వెస్ట్ చేస్తాం మనం బ్రహ్మాండ. హాయ్ నేను నా మీకు performance ఎలా నచ్చినట్లయితే, ఉంది? హాయ్. చెప్పి రీల్స్ చేస్తారు అడుగు ఈ కెమెరా. యాక్చువల్లీ యా హౌస్ క్యామ్ రీల్స్ అని కూడా అది కూడా ఒక ట్రెండ్ అవ్వచ్చు. ఓహమ్మో, ఆ ఊహ ఎంత భయంగా ఉంది తెలుసా. బ్రో మనకైతే యూత్ మీద మన బాయ్ ఇద్దరు ర్యాపర్స్ ఉన్నారు ఇక్కడ. చిన్న ఫ్రీస్టైల్ తీసుకొని అందరు మన తరఫున. ఇది వచ్చేసి పోస్ట్ బాక్స్. సో మనకి కరెంట్ బిల్ వచ్చినా, వాటర్ బిల్ వచ్చినా, గ్యాస్ బిల్ వచ్చినా, ఎలాంటి బిల్స్ వచ్చినా వాళ్ళు ప్రతి దానికి డోర్ బెల్ కొట్టి డిస్టర్బ్ చేయరు. ఈ పోస్ట్ బాక్స్ లో వేసేసి వెళ్ళిపోతారు అంతే. సో మనం మా దగ్గర కరెంట్ బిల్ ఉన్నారా? ఎవరైనా ఉన్నారా? డోర్ కొడితేనే ఉంటాడు. గ్యాస్ సిలిండర్ వేసినాడు అన్న 30 రూపాయలు ఎక్స్ట్రా అన్న. సెకండ్ ఫ్లోర్ తీసుకొచ్చినాం కదా అన్న. 30 రూపాయలు ఏంద్రా, 50 రూపాయలు. 50 రూపాయలు రే. అవునా, అయితే మావాడు బెటర్లే. అదే కదా. ఒరే మాకేం కూడా పక్కన ఏమంటారు గ్రౌండ్ ఫ్లోర్ లో పెట్టుకోనికే మాకు 50 రూపాయలు తీసుకుంటాడు వాడు. అది 50 రూపాయలు కామన్ రా, ఏ ఫ్లోర్ అయినా సరే, గుర్తుపెట్టుకోండి. మీ గ్యాస్ కూడా 50 రూపాయలు తీసుకుంటున్నాడా? అయితే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీకు చెప్పాను కదా, పోస్ట్ అందులో వేయగానే ఈ బాక్స్ లో కలెక్ట్ అవుతుంటది. సో మనం ఇందులో నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు. నీ అమ్మ కింద పడుతుందేమో అనుకున్నారా నేను. అక్కడే పప్పులు కాలేశారు. అంత హైటెక్ ఇంట్లో కింద పడేసి అంత ఉంటదా? అండ్ ఇక్కడ ఒక మిర్రర్ కూడా ఉంది. సో వన్స్ ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నాం అని చెప్పి చూసుకోవడం. అమ్మాయిలకి ఇంకా బాగుంటది. ఉంటది.
అంటే కిందికి రావడానికి చాలా టైం చేస్తారు, ఇప్పుడు బయటికి పోవడానికి ఇంకా ఇంకా ఎక్కువ టైం పడుతుంది లేదు. లాస్ట్ అపియరెన్స్ అన్నమాట అది. అన్ని ఓకే ఉన్నాయంటే వెళ్ళిపోవచ్చు. ఇట్లాంటి ప్లేస్ లో అద్దం ఉండొద్దు అసలు, ఎందుకంటే ఇంతగానం ఏదన్నా మంచిగా అనిపించకపోయినా మళ్ళా పోతారు, మళ్ళా గంట అవుతుంది. ఇక అదే కదా ఫస్ట్ నుండి హైటెక్ కాదు ఇది, లోటెక్ ఇది, వేస్ట్. మరి అర్థం కనిపిస్తుంది మీ అమ్మాయిలకి ఇట్లా చేతులు ఆటోమేటిక్ గా పోతాయి ఇట్లా. అబ్బాయిలకి అది మీకు ఊరికే హెయిర్ లోంచి ఇట్లా ఇట్లా అనుకోరా, అలానే అమ్మాయిలకు అది కూడా వాళ్ళ పోతుంది. మేము అద్దం లేకపోయినా అనుకుంటామండి. అది అలవాటు మీకు, మాకు అలవాటే. మీకు- మీకు వ్యసనం. స్టెప్స్ నుంచి ఎంటర్ అవ్వగానే ఎదురుగానే కిచెన్ ఉంది అండ్ దాని కనెక్టింగ్ గానే మాకు హాల్ ఉంది. రండి చూపిస్తాను. ఎస్ ఎవరైనా గెస్ట్ వస్తే డైరెక్ట్ కిచెన్ లకే పోవాలా? లేదు, అందుకే నీకు ఇప్పుడు ఎక్కగానే ఇక్కడ రైట్ సైడ్ కిచెన్, లెఫ్ట్ సైడ్ ఓకే, ఇంకో ఓకే. బెడ్రూమ్, ఇంకోటి ఇంకో బెడ్రూమ్. కాదు అక్క వాళ్ళ ఉంటురా, ప్రణీత్ గారు ఉంటురా? ఆగు, చెప్తాది అక్క, చెప్తాది లెఫ్ట్ సైడ్ హాల్ అన్నది. ఆగు, సో ఇది వచ్చేసి మా కిచెన్, మా ఆడల ప్రపంచం. హాట్ వాటర్ అండ్ కోల్డ్ వాటర్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సమ్మర్ లో కోల్డ్ వాటర్స్ అండ్ వింటర్స్ లో హాట్ వాటర్ యూస్ చేసుకోవచ్చు. సో అండ్ మనకి ఇలా నార్మల్ గా ఇలా వస్తుంది, లేదు మనకి షవర్ లా కావాలన్నా కూడా ఇక్కడ వావ్, షవర్ చేస్తావా ఏంట్రా సాయి అక్కడ? Detach అవుతుంది. ఆడ వాడతానా నేను? సాయి గారు అంటాడు అలాంటి టెక్నిక్ ఏదో మా దగ్గర ఉంటే 2 నిమిషాలు అడిగేస్తుండే అన్ని సామాన్ అని చెప్పి. ఎస్, అండ్ ఇది మనం ఇలా తీసేసుకొని కూడా క్లీన్ చేసుకోవచ్చు. బాగుంది. ఆనే స్నానం చేయొచ్చు. నీ అమ్మ బాసలు కూడా అయిపోయిందని. ఒకవేళ బాత్రూమ్ ఫుల్ ఉండి ఆఫీస్ టైం అవుతుంది అనుకో, అదే కదా, అన్నే ఆనే బాత్రూమ్. సరే, రే 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 అరే స్నానం అనే పోయి అది అన్నారు అవి. ఇప్పుడే ఆనే రూరల్ స్నానం చేయొచ్చు, ఆనే బ్రష్ చేయొచ్చు. ఇప్పుడు కనిపించింది హైటెక్. ఇక్కడ మనకి ఇండియా లాగా సిలిండర్స్ ఉండవు, డైరెక్ట్ ఇప్పుడు మనకి కనెక్షన్ ఉంటుంది, పైప్ కనెక్షన్ ఉంటుంది. అండ్ ఈ ఇండియా కూడా apartment డైరెక్ట్ ఉండలేవులే యాక్చువల్లీ మంచి వాటిలో డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చేస్తారు, ఎవరు సిలిండర్స్ పెట్టట్లే ఇంకా కొత్త కమ్యూనిటీస్ లో. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. 50 రూపీస్ గ్యాస్ అవసరం లేదు అంటున్నా. 50 రూపీస్ కాదు, 50 రూపీస్ కి డబుల్ గ్యాస్ వస్తుంది. అయితే గ్యాస్ అన్నకు 30 రూపాయలు ఇచ్చేది లేదా? అరే ఆ గ్యాస్ బిల్ ఎక్కువ వస్తుందిరా. అరే ఎంతనన్నా రాని, ఆ 30 రూపాయలు సేవ్ అవుతుంది కదా. ఓ అట్లా వచ్చినావా? వాట్ అ విజన్, వాట్ అ థాట్. జపనీస్ వాళ్ళు వాళ్ళ టెక్నాలజీని స్టవ్ లో కూడా యూజ్ చేశారు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే ఈ స్టవ్ లోనే మనకి ఇక్కడ గ్రిల్లింగ్ ఆప్షన్ ఉంటుంది, లైక్ చికెన్, ఫిష్. ఓ ఇది సూపర్ కదా. ఇది హైటెక్, ఇది 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 దా హైటెక్. హైటెక్. ఇది కొంచెం ఇది కొత్తగా super. చూసినట్టు చాలా బాగుంది. ఓకే అంతా బాగానే ఉంది. ఇప్పుడు చిన్న లెగ్ పీసులు అవి ఇవి అంటే ఆడ అయిపోతాయి కానీ మొత్తం చికెన్ అవన్నీ కాదులే. ఇప్పుడు సడన్ గా పైంది లేపితే అక్క ఎవరికి తెలుసు? ఓ హైటెక్ చెప్పలేము. పైది లేపినా లేపుతుంది మాకు. ఇప్పుడు పెద్దగా అవుతుంది, మైక్రోవేవ్ స్టవ్ అంటే. ఓపెన్ చేసి మొత్తం ఓ, ఇట్లా అయిపోతుంది అని అవును. చెప్పి కుల్జా సిమ్ సిమ్ లెక్క మొత్తం ఓపెన్ అయింది. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. డీప్ రెఫ్రిజిరేటర్స్ పైన ఉంటాయి ఇండియాలో, అండ్ కింద వచ్చేసి నార్మల్ రెఫ్రిజిరేటర్ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి రివర్స్ లో ఉంటది, నార్మల్ రెఫ్రిజిరేటర్ పైన అండ్ ఐస్ ఫామ్ అయ్యే రెఫ్రిజిరేటర్ కింద. సో దట్ మనం ప్రతి దానికి ఇలా వంగి తీసుకోలేం కదా. ఇదైతే రేర్ గా యూజ్ చేస్తాం, ఇదైతే మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో ఇది వచ్చేసి చెప్పాడు బుర్ర వాడిన అనమాట. కరెక్ట్ కదా అదే. కాదు, వాడు బుర్ర వాడితే మనం బ్యాక్ వాడతాం. ఏంట్రా ఇది ఇంత క్యూట్ గా చిన్నగా ఉంది? మా మన fridge అన్నట్టు. స్టూడెంట్స్ ఫ్రిడ్జ్ కంటే కూడా చిన్నగా ఉంది. స్టూడెంట్స్ అంటే ఇక లో క్లాస్ ఫ్రిడ్జ్ అన్నట్టు, అది బేసిక్ ఫ్రిడ్జ్. అది మా ఫ్రిడ్జ్ అని చూస్తే దానంత ఫ్రిడ్జ్ అసలు ఎక్కడ చూసుంటారు. దాన్ని ఫ్రిడ్జ్ అనడం కన్నా ఒక స్టోర్ రూమ్ అనడం బెటర్. ఇంకా స్టోర్ రూమ్ అనాలి. దాంట్లో మొత్తం ఒక్కొక్కసారి వాటర్ వచ్చేస్తాయి, స్విమ్మింగ్ పూల్ చేస్తుంది మా రూమ్ ని. చాలా చాలానే జరుగుతాయి. ఆహా, ఇప్పుడు రూమ్ మనం కడుగుతాం కదా, మనుషులం వాటర్ పోసి కడుగుతాం కదా, మాకు అవసరం మా లేదు. fridge మా హైటెక్ మా ఫ్రిడ్జ్ కడిగేస్తుంది. ఫ్రిడ్జే గుర్తు చేస్తుంది అడగండి రా. అర్థం చేసుకొని అదే
ముందే సప్లై చేస్తుంది అనమాట. వీళ్ళు ఎట్లా కడిగేటట్టు లేరు అని చెప్పి అదే కడుక్కుంటది. మేము అప్పట్లోనే ఏఐ మిషన్ లెర్నింగ్ ది నేర్పించినాం దానికి. బెటే అవసరం ఉన్నప్పుడు అడిగేసే రూమ్ అని. అది కూడా చల్ల నీళ్ళతో అడిగేస్తుంది Yes. అది అప్పుడు పాలు కూడా వస్తుంది దాంట్లో. అప్పుడప్పుడు ఐస్ గడ్డలు కూడా పడతాయి అట్లా. కొత్తిమీర వేస్తుంది, ఫ్రెష్నెస్ కోసం కొత్తిమీర వేస్తుంది, పుదీనా వేస్తుంది, మంచి ఏమంటారు అది రావాలి, ఏమంటారు దాన్ని, ఫ్రేగ్రెన్స్. దానికోసం. మీ ఫ్రిడ్జ్ మీ నీడ్స్ ని తగ్గట్టు బిహేవ్ చేస్తుంది అనమాట. అది అల్టిమేట్ టెక్నాలజీ. అట్లుంటది మనతోని. సో కింద బెల్ రింగ్ చేయగానే సో ఇక్కడ కెమెరా అనేది ఆన్ అవుతుంది. సో మనం ఈ స్క్రీన్ లో నుంచి మనం చూసుకోవచ్చు అనమాట ఎవరైనా అన్నోన్ పర్సన్స్ వస్తే. అండ్ ఇక్కడ స్పీకర్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ నుంచి కూడా మనం కింది వాళ్ళతో మాట్లాడొచ్చు అనమాట. రే రే అందరు మీరు బచ్చాయి రే 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 ఎవడరా నువ్వు? జపనీస్ में बोल रहे इसको, जपनीस में बोल. ఇఫ్ యు నో యు నో. యాక్చువల్లీ వీళ్ళు చూసిరా ఇప్పటిదాకా కిచెన్ వర్క్ ఏమో ఆమె వాళ్ళు పంచుకున్నారు అనమాట పంటలేసి. కిచెన్ అంతా నాది, ఇదంతా నీది టెక్నికల్. అది ఎవరు ఏది క్లీన్ చేస్తారో అది చెప్తారు. ఎవరు ఏది వాడతారో అది చెప్తారు అనొచ్చుగా. ఇది యాక్చువల్ ఎక్కువ రిలేట్ అవుతారు. ఇది reality. అది నిజం కదా, అదే రియాలిటీ. కానీ అది వాళ్ళ అండర్స్టాండింగ్ రా. అది అది అక్కడ మెయిన్ కాన్సెప్ట్. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. సో ఇప్పుడు మనకు వచ్చే ట్యాప్ లో వాటర్ కానివ్వండి, ఇంకా బాత్రూమ్ లో వచ్చే బాత్ వాటర్ అవనివ్వండి. సో మనం ఇక్కడ నుండే ఈ టెంపరేచర్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఐ మీన్ మన రిక్వైర్మెంట్ బట్టి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సూపర్ మరి టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు అంట. హైటెక్ రా. మనకు అసలు ఎంత వేడి నీళ్ళతో చేస్తామో ఆ టెంపరేచర్ కూడా తెలియదు. అదే మా బెంగళూరులో ఉన్న ఆ గీజర్ అయితే ఇట్లా పొగలు వస్తుండే ఇట్లా మొత్తం. ఒక 2 నిమిషాలు దాని కింద నిలబడాలి, వేడి కాగానే మళ్ళీ సల్లనీళ్ళు తీసుకొని పోసుకోవాలి. ఒక 2 నిమిషాలు దాని కింద నిలబడాలి, మళ్ళీ సల్లనీళ్ళు పోసుకోవాలి. అట్లుంటుండే అది. మనం ఏం చేస్తాం తెలుసా, ఇట నల్ల ఆన్ చేస్తాం కదా ఇట్లా. ఓకే కాదు. కాలేదు, వేడి ఉంది, ఓకే చల్ల ఉంది, వద్దు. కాదు మన ఫాసెట్ గన్నా దానికి కూడా ఉంటది అడ్వాంటేజ్. ఫాసెట్ గన్ గురించి అడిగినా కదా, దాని గురించి ఒకటి ఉంది టెక్నాలజీ. అడ్వాంటేజ్ ఏదో నాకు తెలుసుకోవాలని, వేడిగా ఉంటే బాగుండు, చూద్దాం అది. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఎదురుగా కిచెన్ ఉంది, రైట్ సైడ్ లో ఇక్కడ ఒక 3 రూమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి పౌడర్ రూమ్ అండ్ పౌడర్ రూమ్ మళ్ళొచ్చింది. పౌడర్ రూమ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఇంట్లో ఒక 4 బాత్రూమ్ ఉన్నాయి అనుకో, ఒక బాత్రూమ్ ని ఆటోమేటిక్ గా పౌడర్ రూమ్ అనేస్తాం. ఇది బాత్రూమ్ అండి. సో ఈ బాత్రూమ్ పక్కనే ఇక్కడ ఒక ప్యానెల్ లాంటిది కూడా ఉంది. సో ఈ ప్యానెల్ టెక్నికల్ గా రాగానే ఆయన వచ్చేస్తుండు. ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఉన్నట్టున్నాడు. జపానీస్ టెక్నాలజీ అర్థం చెప్పాలంటే మినిమం ఉండాలి కదా. దాని మీద కూడా చూడరా ఎంత ఉందో మొత్తం. అది కూడా మొత్తం జాపనీస్ లోనే ఉంది. ఇందాక చెప్పినా గుర్తుంది, ఎవరేది క్లీన్ చేస్తే అది చెప్పాలి. ఓహో, అన్న బాత్రూమ్ క్లీన్ చేస్తుండే అయితే పాపం. అంటే మగవాళ్ళకి అన్ని కష్టాలు రేపు. బాత్రూమ్ లో క్లీన్ చేస్తుండా లేదంటే ఆ స్విచ్ బోర్డ్ వరకే క్లీన్ చేస్తుండో తెలియదు కదా. లేదు, అన్ని క్లీన్ చేస్తారు మా వాళ్ళే. మా బాయ్స్ కి అది. సో వింటర్ సీజన్ లో చాలా చల్లగా ఉంటుంది, లోపలికి వెళ్ళలేం కాబట్టి సో ఆ టైంలో ఒక 10 minutes ముందు మేము హీటర్ ఆన్ చేసుకొని వెళ్తాము. సో అలాగే వింటర్ సీజన్ లో వాష్రూమ్ టెంపరేచర్ కూడా కంట్రోల్ చేస్తారా వీళ్ళు? ఇది సూపర్ అసలు. వెచ్చగా వెళ్ళాలని ఏది నేచురల్ గా ఉండదు అయితే వీళ్ళ దగ్గర. ఒక రూమ్ టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేస్తారు వాళ్ళు. ఎంత బాగుంది ఇది. నీకు కంఫర్టేగా? నాకు కంఫర్టబుల్ అట్లుంటే. ఆడ అందులోకి వెళ్ళి కూడా బయటకు వెళ్ళాడు అప్పుడు. హాఫ్ డే దానిలోనే ఉంటాడు. సో మనకు ఒకవేళ బకెట్ లో వాటర్ కావాలంటే దీంట్లో నుంచి కూడా మనం పట్టుకోవచ్చు. వద్దనుకున్నప్పుడు మనం ఇది హ్యాండ్ షవర్ లాగా యూస్ చేయొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం చిన్న పిల్లలు ఒకవేళ స్నానం చేయాలనుకోండి. అదే నాకు డౌట్ వచ్చింది, బకెట్ కూడా ఉంటాయా? కింద నల్ల పెట్టాడు చూడండి, అక్కడ వీ కెన్ రిలేట్ టు ఇండియన్ బాత్రూమ్స్ గానీ ఇక్కడ ఎక్కడ కింద నల్ల ఉండదు. ఎంత చిరాకు వస్తుందో. ఆర్ మనం ఇక్కడ పెద్దవాళ్ళు పైన కూడా పెట్టుకొని స్నానం చేయవచ్చు.
ఓ అదే నా షవర్. అదే Yes. చివరు అదే ఇది. కింద పెడితే హ్యాండ్ షవర్, పైన పెడితే పెట్ షవర్. అయితే సింపుల్. ఇంత మల్టీపర్పస్. చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా? అదే కదా. లో ఎంత చిన్న బాత్రూమ్ అయినా ఒక టబ్ అనేది కామన్. సో అలా ఎట్లా పడతారా అసలు? ఇట్లా కూర్చోవాలి. మా సిలిండర్ సాయి అయితే వాళ్ళకి చాలా కష్టం పట్టడం. వాళ్ళ తొడలు కూడా పట్టేయాల. కూర్చుంటే ఒక కళ్యాణ్ అంతే, కూర్చుంటే కూడా ఎవరికి రాదు, ఇరికిపోతా వాళ్ళ. కాలు పెట్టుకొని కూర్చోవాలి అంతే. సో మన ఇండియన్స్ ఎలా అంటే మనం మార్నింగ్ స్నానం చేస్తాం, జాపనీస్ వాళ్ళు ఈవినింగ్ స్నానం చేస్తారు. సో మార్నింగ్ అనేది వాళ్ళు స్నానం చేయరు. మా సాయి కూడా అంతే మీలానే జపానీస్ లాగా ఏమంటారు, మార్నింగ్ స్నానం చేయడాడు, నైట్ మాత్రమే స్నానం చేస్తాడు. పొద్దున ఆఫీస్ నేను 2 days కంటారేమో అనుకున్నా. వీకెండ్స్ వస్తే అది కూడా weekends జరుగుతుంది. అప్పుడు స్నానం చేయమంట. ఓన్లీ సాటర్డే, సారీ ఓన్లీ సండే రోజు స్నానం చేస్తా, అది కూడా బాత్రూమ్ కడిగి. బాత్రూమ్ గడికి అది బాత్రూమ్ గడిగినందుకు స్నానం చేస్తాడు. సో రైట్ సైడ్ చూస్తే ఇది టాయిలెట్ రూమ్. సో ఏంటి టాయిలెట్ రూమ్ గురించి చెప్తున్నా అని అనుకుంటున్నారా? సో ఇక్కడ కూడా జాపనీస్ టెక్నాలజీ యూజ్ చేశారు, అది చూపిస్తారండి. అక్కడేంటి సాయి జపనీస్ టెక్నాలజీ. చూద్దాం ఏం డిఫరెంట్. సో మనం ఇక్కడ వాష్రూమ్ యూజ్ చేసుకున్నాక మనకి ఇక్కడ ఒక అంటూ ప్యానల్ ఉంది. సో ఈ ప్యానల్ లో కొన్ని బటన్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ వచ్చేస్తుంది హాట్ కోల్డ్. Minutes. అంటే ఫాసెట్ గన్ కూడా అవసరం లేదు, బటన్ వస్తే ఆటోమేటిక్. నువ్వు చూడు ఆహా, ఓపెన్ అవ్వడానికి బటన్ ఏంద్రా బాబు. ఎవరికన్నా అర్జెంట్ వచ్చింది అనుకో, అప్పుడే అలా బ్యాటరీ అయిపోవాలి, ఇప్పుడు ఖరాబ్ అయింది అనుకో, అంతే ఇక పరిస్థితి. ఓపెన్ మెల్ల ఇట్లా అదే కదా, అంతే ఇక పరిస్థితి. ఇక సీజన్ లో ఒకవేళ బాగా చల్లగా ఉందనుకోండి, మనం ఇక్కడ టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. ఆ టైంలో మనకి ఈ ఏరియా ఉంది కదా, ఇది అనేది ఆటోమేటిక్ గా మనకి వార్మ్ అయిపోతుంది అనమాట. అరే నీ అబ్బా అసలు పచ్చిగా ఉంటదేమో ఇక. అది చాలా పచ్చిగా ఉంటది అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తారు, చాలా ఇరిటేషన్ వస్తుంది. ఇది అసలైన హైటెక్ అంటే. సాయిగాడికి అయితే అసలు ఈడుకోయినా లేవకుండా చేసేటట్టుంది అన్ని. అదే కదా. ఎక్కడ పోవాలో అర్థం కాదు అప్పుడు నాకు, అట్లుంది అది ఒక్కటి. వీకెండ్ వస్తే టాయిలెట్ లో కూర్చోవాలా, బాటబ్ లో కూర్చోవాలా, బెడ్రూమ్ లో కూర్చోవాలా, ఏడు కూర్చోవాలి, పౌడర్ రూమ్ ఏ రూమ్, చాలా అమ్మో పెద్ద కన్ఫ్యూజన్. అండ్ అలానే ఈ బటన్ ఏమో మెన్ పర్పస్ అండ్ ఈ బటన్ ఏమో ఉమెన్ పర్పస్. సో ఇది కాలది కదా, కాలదు. అయితే హాట్ వాటర్ వేడి పెట్టుకున్నావనుకో, టెంపరేచర్ ఎక్కువ పెట్టుకుంటే అదే మరి ఎక్కువ అయితే కాలిపోతుంది. బయట నుండి మేము ఎక్కువ వేస్తాంలే టెంపరేచర్. టెంపరేచర్ బయట ఉంది కదా థర్మోస్టాట్. వీరికి ఎట్లా చేయాలంటే దీనికి ఈడ set రూమ్ చేసుకుంటాడు. టెంపరేచర్ మైనస్ పెట్టాలి, వాటర్ టెంపరేచర్ హై పెట్టాలి. అప్పుడు వేణుమాధవ్ అంటే చూడాలా, యోగిలా అనుకుంటా చూస్తాను అప్పుడు. ఇది ప్రెస్ చేయగానే ఇక్కడ ఒక నాజిల్ బయటకు వస్తుందండి, వచ్చేసి ఆటోమేటిక్ గా అది వాటర్ స్ప్లాష్ చేస్తుంది అనమాట పైకి. అదే కావాలి మాకు కూడా. అసలు చేతి నుంచి ముట్టుకోకుండా ఫాసెట్ గన్ రాకుండా ఇష్టమా, అది వచ్చి సూపర్ స్ప్లాష్ చేస్తుందట. పిచ్చిబిడ్డిలాగా వస్తుంది. యాక్చువల్ గా ఇండియాలో కూడా టెక్నాలజీ వచ్చిండే. నేను ఒకసారి ఇంకో దగ్గర పోయినప్పుడు హోటల్ ఉండే, అది పని చేయలేదురా. అది వాటర్ రావట్లేదు తెలుసా అలాగేచ్చి. ఓడి అమ్మ వాడు టైం ఏమంటారు పక్కన ఆ గన్ను పెట్టారు కాబట్టి సరిపోయింది, లేకపోతే నా పరిస్థితి వాసు రే వాసు. లేవు ఏం లేవు. నేను కూడా చూసిన ఒకటి, అది ట్యాప్ లాగా ఉంటది, కాకపోతే ట్యాప్ ఇప్పితే అది రాకెట్ లాగా ఎక్కడికో కొడుతుంది. అది చప్ప వచ్చేసా తెలుసా. అరే హోటల్లో అదే ప్రాబ్లం రా నీ అమ్మ. కాదు ఫాసెట్ గన్ ఏంద్రా, అది కొడితే ఇంకో హోల్ పడిపోయేటట్టు ఉంటది, అది చర్మం వెళ్ళిపోతుంది ఇట్లా. ఆ మాత్రం ఉండాలి మరి. మన ఆఫీస్ లో కూడా అట్లనే ఉంటుండే. దూరంగా ఉంటుండేరా, అది నొప్పి అవుతుండే మస్తు. అసలు బాత్రూమ్ నొప్పితో లోపలికి వస్తే ఇంకో నొప్పి వస్తుండే. సో ఆటోమేటిక్ గా వాష్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం హ్యాండ్స్ ఏం యూస్ చేసుకోకుండా వాష్ అనేది చేసుకోవచ్చు. సూపర్ 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 ఇన్ఫర్మేటివ్ ఉంది ఇది కూడా, అన్ని హోమ్ టూర్ లాగా. కొత్త చూస్తున్నాం. మనం అన్ని ఎడ్యుకేటివ్ ఉంటాయి.
యా అసలు చేతులే వాడకుండా చూసిరా, నో పేపర్ వేస్ట్. యుఎస్ లో మాత్రం పేపరే కదా, పాకెట్ గన్లు ఉండయి ఏముండయి. అసలు కల్చరల్ షాక్ అది, సాయి, దరిద్రం. నువ్వైతే లోపల పోయి బయటకు వచ్చే వరకు ఫోన్ పక్కన పెట్టాల్సిన అవసరం లేదు ఇక. అంతే మంచిగా ఫోన్ ఆడుకుంటూ కూర్చుండే ఓ చాలా కన్వీనియంట్. ఇదండి మా హోమ్ టూర్. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో ఎస్, ఎవడేమనుకున్నా నాకు మీ హోమ్ టూర్ అయితే చాలా బాగా నచ్చింది, ఓన్లీ బికాస్ ఆఫ్ బాత్రూమ్. మావాడికి చాలా కన్వీనియంట్ ఉంది. కమోడ్ అండ్ దట్ స్విచ్. దానికోసం మనం చెప్పండి పోతా అంటున్నా సాయి, అంతేనా? Yes. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ వీడియో అనమాట. సో గైస్, మీకు ఈ హోమ్ టూర్ లో ఏది ఇంట్రెస్టింగ్ అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. సో ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. See you, bye bye. ఎస్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.